జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒరే, ఈ వేషాలేంటి? మీరిలా వంట పనులు చేయడమేంటి? పనివాళ్ళంతా ఏమయ్యారు? అదే మాకు అర్థం కావట్లేదు పెద్దమ్మా. అంటే రాత్రి ఏదో చప్పుడు వినబడినట్టు అనిపిస్తే నేను లేచి వచ్చాను. ఆ చప్పుడు నాకు వినిపించింది, నేను వచ్చాను. ఇద్దరం ఎదురుపడి వంటగదిలోకి వచ్చేసాం. పనోళ్ళెవరూ కనబడలేదు. వాళ్ళ కోసం ఇల్లంతా వెతికాం. నానమ్మా, రాత్రి నువ్వు తెల్లారుజామునే వీళ్ళు భోజనాలు చేయాలన్న విషయం నాకు గుర్తొచ్చింది. ఇవన్నీ ఎక్కడొక్కడ ఉండిపోతే నోములు ఆగిపోతాయనని మేమిద్దరం ఈ పనులన్నీ చేస్తున్నాం. ఆ. తమ్ముడు, నేనేం చేయాలరా ఇప్పుడు? అనయ్య, పైకొచ్చిన పప్పును లోపలికి నెడుతూ ఉండు. మిగతాది నేను చూసుకుంటూ ఉంటాను కదా. సరే అయితే. తమ్ముడు, కాసేపు నేను రుబ్బుతాను. కానీ అన్నా, ఇట్టా కాదు, కాస్త గట్టిగా దిపో. ఓకే. ఏందనే అప్పుడే అలసిపోయావా? పద, ఇద్దరం కలిసి రుబ్బుదాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. నలభీముల్లా అలా వంట చేసి ఉన్నానమ్మా. బులేమా, మీరింకా భోజనాలు చేయొచ్చు. ఈ యదవ ఆఖరికి నా కొడుకుని కూడా పనోడిగా మార్చాడు. వేస్ట్ ఫెలో. అన్నయ్యలు అద్భుతమైన పనులు చేసి వదినల వ్రతానికి ఏ ఇబ్బంది లేకుండా చేశారు. మీరు గ్రేట్. మీరు ఇంకా యువతలకొస్తే వదినలకు భోజనాలు, అందరికీ అట్లు వేసి మేమే వడ్డిస్తాం. హలో చెలమా, వంట చేసిన వాళ్ళం మేము వడ్డించలేమా? ఇది మీ గొంతు జారితే ఆకలి అగ్నిలా మొదలవుతుంది. ఉపవాసం అటకెక్కుతుంది. నోము పడకేస్తుంది. నాన్న తారక్, శేఖర్, మీరింత పనిచేస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. నాన్న, మీకు నేనట్లు పోసిస్తాను, మీరు తినండి. మీరక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే మామ్. అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? వీళ్ళ ఇష్టాలు మీ మీద, నా ఇష్టాలు నా బిడ్డల మీద. చెయ్యని అమ్మా, కాస్తన్నా తిరిగి అరిగించాలి కదా. ఇది చూసారా? మీరు వెళ్ళి కూర్చోండి. సరే మామ్. పిన్ని, వెళ్ళు. బాగా పోయి.
అమ్మ వైష్ణవి, మిథున, రాత్రి దాకా ఉపవాసమేగా, నీరసం రాకుండా ఉంటుంది. ఈ పాలు తాగండి. ఏనుగు మేత వేసినా మీ ఆకలి ఆగదు. వ్రతంలో ఏ 100 సార్లు తింటారో, ఇక అట్ల తద్ది ఉట్ల తత్తే. మామ్ ఎంతసేపు? తెస్తున్నా నాన్నా. అనయ్య తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.